బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగుండాలా. బాగుండడానికి అన్నీ చేస్తున్నాను. మీరు ఈ చివరి నేను చేసినవి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, లైక్ ఇవ్వండి, సపోర్ట్గా రండి, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి. మీరు కాక మీ ఇరుగుని పొరుగుని మీకు తెలిసిన వాళ్ళందరితో కూడా చెప్పి పెద్దమ్మ గురించి మీరు ఒక కేర్ తీసుకోండి. పెద్దమ్మ గురించి తీసుకోవాలి, పరిమాల తీసుకొని చెప్పమని చెప్పండి. ఓకేనా? సరే, ఇప్పుడు నేనేంటంటే ఒక కామెంట్ పెట్టారు. కామెంట్ ఏం కామెంట్ పెట్టారంటే, మనం తయారు చేయలేదులే కానీ కామెంట్ వచ్చింది ఆ పెద్దమ్మ అలాగని. ఆ కామెంట్కి నేను రిప్లై ఇస్తున్నాను. మీరు అందరూ కూడా ఆశపడండి. నల్ల జీడి పిక్కలు ఉంటాయి, నల్ల జీడి పిక్కలు, నల్ల జీడి పిక్కలు అంటే నల్ల జీడి పిక్కలు అంటే మనము పరవరంలోను ఈ ఉప్మాల్లోనూ వేసుకుంటామే జీడి పిక్కలు, తొక్క తీసినవి అవి వేరే. నల్ల జీడి పిక్కలు అంటే అవి వేరే. నల్ల జీడి పిక్కలు ఇదిగో నాకాడ ఒక్కటి ఉంది, ఈ నల్ల జీడి పిక్క. ఈ నల్ల జీడి పిక్క వేలికి పనికొస్తుందని చెప్తాను. చాలా మంది రకరకాలుగా ఇదవుతుంది, కానీ ఇది పెద్దల నాడు ఇప్పుడు కాదు, అది ఎప్పుడో పూర్వుల నాడు. మా తాతలు కాక మీ తాతలు కాక అసలు తాత అనే వాళ్ళే కాకుండా ఉన్న కాయలు ఇవి. ఈ అర్థమైందా మీకు? ఎక్కడైనా ఒక దెబ్బ తగిలినే, లేదా ఎదురు కోసుకునే, లేకపోతే ఏమైనా ముళ్ళు గుచ్చుకొని నొప్పి పుట్టినే, కాళ్ళకి కానీ మరి కాళ్ళకాయలే ఎక్కువ గుచ్చుకుంటే, ఇలాంటి గుచ్చుకుంటేటప్పుడు ఇది ఒక దబ్బలం పట్టుకోవాలి. దబ్బలం దబ్బలం అంటే తెలుసా? కుడతారే, సంచులు కుడతారే, సంచులు కుట్టే దబ్బలం. అది పట్టుకొని దీనికి గుచ్చాలి, పచ్చిదానికే గుచ్చాలి. గుచ్చిన తర్వాత మనము పొయ్యి కడకి తీసుకెళ్ళి నిప్పుల దగ్గర అది అలా వంతుండగానే అది గుచ్చినాం కదా, గుచ్చింది పట్టుకొని పైన పట్టుకుంటే అది అక్కడ ఉంటుంది. నిప్పుల్లో ఈ పట్టుకొని ఉంటే అది ఏం చేస్తుందంటే, ఈ పొడిసినాం కదా, ఈ పొడిసిన దగ్గర వస్తుంది అనమాట జీడి. అది వచ్చేటప్పుడు కొత్త 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 ఉడుకుతుంది అనమాట. మన పెనంలో ఎలా పెడుతుంది అలా ఉడుకుతుంది. ఆ ఉడికేటప్పుడు మరి ఇంకో పిండిసో లేకపోతే ఉప్పుల్లో సిగురులో ఎదురు పట్టుకొని ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ దానితోని మరి అంత వేడి తేకుండా, విపరీతమైన వేడి ఉంటుంది. వేడి లేకుండా మనకి ఎంత వేడైతే పట్టుకోగలమో అంత తెచ్చి ఈ బెజ్జం మీద పెట్టాలి. ఎక్కడ మీకు బెజ్జం ఉందో బెజ్జం మీదే పెట్టాలి. ఆ ఉడుకుతుంది, కొత్త కొత్త ఉడుకుతుంది, ఇది బెజ్జం మీద పెట్టాలి. అర్థమైంది కదా అనుకుంటా. మీకు అర్థం కాకపోతే మళ్ళీ నాకు చేస్తే నేను చెప్తా. ఇది అలాంటికే పనికి వస్తుంది. అలాంటి ఈ కాళ్ళకి ఎక్కడ ముళ్ళు గుచ్చుకుని వాసిపోయినా, రాకపోయినా, నడలేకపోయినా, ఇబ్బంది పడినా సరే అటువంటి వాటికి ఇది ఉపయోగపడుతుంది. ఇది నల్ల జీడి పిక్క అటువంటి వాటికి పడుతుంది. కాబట్టి నేను పని మాల మీకు నేను చెప్తున్నాను. దీన్ని వీడియో కింద తీస్తున్నాను. ఎందుకంటే ఇందులో చాలా మంచి విషయాలు ఉన్నాయి. ఒక అమ్మాయి మాకు కామెంట్ పెట్టింది, ఏమని, పెద్దమ్మ అందరూ తలకి నల్లజీడి పిక్కలు రాసుకుంటున్నారు కదా, రాసుకోవచ్చా రాసుకోకూడదా, పెట్టుకోవచ్చా తలకి పెట్టుకోకూడదా అని అడిగింది. నువ్వు చెప్తే మాకు నమ్మకం, మాకు మంచిగా ఉంటాయి. తక్కువ వీడియోలు చేసినా ఎక్కువ వీడియోలు చేసినా నీదైతేనే మేము చూస్తాం. ఎవరిదైనా అంత తొందరగా మేము ఇదాము, చెప్పమ్మా చెప్పు పెద్దమ్మా అని నాకు ఇచ్చింది. ఆ అమ్మాయి గురించి నేను పనిమాల చేశాను. అమ్మ తెలుసో తెలియకో ఆ జీడి కానీ ఈ బెజ్జకు పెడితేనే పనికొస్తుంది, తప్ప బెజ్జలకు పెడితేనే ఎక్కడ పడినా సరే మంట వచ్చేస్తుంది, దురద వచ్చేస్తుంది. ఇలా మనం అక్కడ కాల్చినప్పుడు ఉంటే ఆ కొత్త కొత్త అది కూడా మన కళ్ళల్లో పడి మంట వచ్చేస్తుంది, దురద వస్తుంది. ఈ దురద మంటకి ఈ తలకు పెట్టుకుంటే కొంచెమైనా మరీ ఎక్కువ కాదు, కొంచెమైనా మనకి ఉండాలి. ఏటి ఉండాలా? జాలి దయ వల్ల ఏదైనా సరే ఉండాలి కొంచెం. అది లేకుండా దయ లేదు, లేదు లేదు. ఇది ఉడకబెట్టేస్తున్నారు, నూనెలో పెట్టేస్తున్నారు. అది కనీసం అమ్మ జుత్తు పండడమేమో కానీ నాకు తెలియకడుగుతున్నాను. జుత్తు పండితే పండని మరి ఏం చేస్తాం? మన పంటకు వచ్చినప్పుడు చేలు పండిపోతాయి కదా, అలా అనుకుంటూ పడినాడు. కానీ ఇది పొడిసి ఇది జుత్తుకు పెట్టడం నాకు నచ్చల.
అసలు నాకు నచ్చలేదు. నా ఇంట్లో ఉన్నా కూడా నేను చెయ్యను, అలాంటివి చెయ్యకూడదు. నువ్వు ఒకవేళ నువ్వు చేసుకుంటే అమ్మా ఎలా పెట్టమన్నారో ఎలా పెట్టారో ఆ వీడియో చూసుకొని పెట్టుకోవడం మంచిది కాదు, ఇది పెట్టుకోవడం మంచిది కాదు. అందరు పెట్టుకుంటున్నారు కానీ మంచిది కాదు, అది మీ ఇష్టం. నేను చెప్తున్నా ఇదే రకంగా కొత్త తుడితే ఏమైతే అనుకున్నా మన చీరలు అంతా పొక్కుపోద్ది, ఇదంతా కలిసి కురుపుల్లాగా వచ్చేస్తుంది, మంట. ఒక పిక్క ఒక రోజుని ఇలాగా దిష్టి తీస్తారని చెప్పి గుచ్చేటప్పుడు లేదు, కళ్ళన్నీ మండిపోయి పొగ వచ్చేస్తుంది నేను విపరీతం. ఆ దిష్టి ఏమో కానీ పడేసి ఇలా పెట్టుకుని అర్థమైందా? మీకు చెప్పింది చాలా జాగ్రత్తగా మీరు ఉండాలి. అలా కాకుండా అండి ఇప్పుడు మనకి కామెంట్ చేసిన అమ్మాయే కాదండి, చాలామంది కొన్ని వీడియోస్ చూసంట ఈ జీడిపిక్కని ఎలా వాడాలి అని అడుగుతున్నారు. జీడిపిక్క దిష్టికి తప్పించి ఇప్పుడు పెద్దమ్మ చెప్పిన దానికి తప్పించి మన తలకన్నది మీరు అసలు అప్లై చేయొద్దండి. కళ్ళు వాసిపోతాయి, దురదలు, ఆ తర్వాత మంట, ఆ తర్వాత బొబ్బలు కూడా వస్తాయి, హాస్పిటల్కి కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటున్నానంటే ఇది మామూలుగా కాల్చినప్పుడే ఆ పొగకి మన మొహం అంతా దద్దుర్లు వచ్చేస్తాయి. కావాలంటే ట్రై చేయండి. స్టవ్ దగ్గరికి వెళ్ళి ఒక సూది పెట్టుకొని దానికి కాల్చండి. కాల్చి ఆ పొగ ఒక్కసారి మన మొహానికి ఊరికే జస్ట్ అలా పెట్టినా కానీ బొబ్బలు వచ్చేస్తాయి. బొబ్బలు, దద్దుర్లు, దురద, మంట, వాపు, రెడ్గా అయిపోవడం చాలా జరుగుతాయండి. చాలా డేంజరు. కాకపోతే ఏంటంటే దిష్టికి మాత్రం ఇంటికి ఉపయోగించుకుంటాం. మన పెద్దమ్మ కాళ్ళకి చెప్పింది కదా, అలాగా ఎప్పుడు మన ఛానల్లో దిష్టికి పెట్టుకోవచ్చు. చిన్నపిల్లలు ఉండాలంటే గుచ్చుకొని దారం పెట్టుకొని ఇలా మెడలో కూడా చిన్నపిల్లలకు వేసుకోవచ్చు. దానికి రెడ్ కలర్ దారం చుట్టుకొని వేసుకోవచ్చు. దురద వస్తుందండి. చెమట పట్టింది అనుకోండి వెంటనే మంట వచ్చేస్తుంది. అది తగిలితే మనకి చాలా డేంజరు. ప్లీజ్ దయచేసి ఎవ్వరు కూడా తలకి అస్సలు అది అప్లై చేయకండి. తలకి అప్లై చేస్తే మాత్రం ఇంకా దేనికి పనికిరాదు. దురద, మంట, వాపు మొత్తం అసలు తల ఏమైద్దు. ఎప్పుడు మేము అప్లై చేయలేదు. తలకి చాలా డేంజర్, అది చాలా జాగ్రత్తగా. మన ఛానల్లో ఎవరైనా అప్లై చేయాలి అనుకున్న వాళ్ళు, అడిగిన వాళ్ళు ఒకసారి ఈ వీడియో చూసి మీకు నచ్చితేనే అప్లై చేసుకోండి. ఇది అప్లై చేయడం మంచిది కాదు. ఇది దీని గురించి చెప్పానని ఎవ్వరు కూడా ప్రతి ఒక్కరు మంచిగానే తీసుకోండి, చెడు మాత్రం కాదు. ఎందుకంటే నేనే పెట్టట్లేదు, అవి మామూలు విషయం కాదు. అవి పెట్టాలంటే ఎలా పెడుతున్నారో ఏం చేస్తున్నారో అందరూ జాగ్రత్తగా ఉండమని కోరుకుంటున్నాను. మరి ఆచి చూసి మీరు పని చేసుకోవాలి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఈ జీడిపిక్క అన్న తలకి ఎప్పుడు అప్లై చేయకూడదు. ఎవరి తలైనా ఒకటే కదా, తల పాడైపోతే ఇబ్బంది పడతారు, హాస్పిటల్కి కూడా వెళ్ళాల్సి వస్తుంది. చాలా జాగ్రత్తగా ఈ జీడిపిక్క అన్నది దూరంగా ఉంచండి. తలకి అస్సలు అప్లై చేయకండి. అందరికీ షేర్ చేయండి. మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా జీడిపిక్కకి తలకి పెట్టాలి అంటే ఎవరైనా అది మాత్రం అసలు నమ్మొద్దు.